ఎగ్జాక్ట్‌గా మీ ఆన్సర్‌ని రిఫ్లెక్ట్ చేస్తూ మా దగ్గర ఒక వీడియో ఉంది. సో, ఆ వీడియో ఇప్పుడు చూసేద్దాం. కెన్ వి హావ్ దట్ వీడియో ప్లీజ్? కంటెంట్ ఉన్నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ. సో, అదనమాట సంగతి. అందరిని ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చేస్తుంది. అయితే సందీప్ గారు, మనం యాక్చువల్‌గా మీరు ఇంత వాస్ట్ సినిమా జర్నీలో మీరు ఆల్రెడీ ఇలా టైటిల్ ముందొకటి అనుకుని తర్వాత ఇంకొకటి మారినవి చాలా చూసుంటారుగా, వినుంటారు సినిమానే కాబట్టి. మారిపోయాయండి టైటిల్ బదులు మ్యాటర్. లేదు. టైటిల్ అయితే అంటే నేను ఒక సినిమా అనుకుని మొదలు పెడతా వచ్చేసరికి అది వేరే సినిమా వచ్చి ఉంటుంది. సో టైటిల్ మారడం పెద్ద మ్యాటర్ కాదండి, పోన్లేండి. సినిమా కరెక్ట్గా వస్తే చాలు. ఓకే. ఈ రోజు మనం టైటిల్ కాబట్టి టైటిల్ అయితే మారేది కదా. చాలా సినిమాలు అవి మారడం, చాలా కాదు, ఒకటి రెండు అయి ఉంటాయి. అవి బ్లాక్ బస్టర్లు అవ్వడం కూడా జరిగాయి. మీకు ఏమైనా టక్కున అలా ఒకటి గుర్తొస్తుందా? ముందు ఒకటి విని తర్వాత అంటే మారినట్టు. నేను యాక్చువల్లీ ఇమీడియట్గా చెప్పేవాడిని, మీరు అనవసరంగా బ్లాక్ బస్టర్ అది ఇది అన్నారు, ఆ సినిమాలు ఏమో అలా లేదు. అయ్యో. సో ఎందుకు సెల్ఫ్ ట్రోల్ అని తప్ప. బట్ యా, దట్ అ పార్ట్ ఆఫ్ కోర్స్ అవుతాయి. అది మన Yes. కంట్రోల్లో ఉండే విషయాలు కావు కాబట్టి, అవును. మనం ఏం చేయలేము కాబట్టి ఇచ్చిన టైటిల్ అప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి అంతే. అయితే మనం ఓ పని చేద్దాం. అలా బ్లాక్ బస్టర్లు అయినటువంటి ఆ సినిమాల టైటిల్స్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే బలవంతుడి సినిమాకి బలం చేకూరుతుంది. సో ఒకసారి ఆ టైటిల్స్ వీడియో ప్లే చేయండి అమ్మ మాకు. బోలెడన్ని ఇంట్రెస్టింగ్ టైటిల్స్ చూడగానే ఎస్, మనం ఎంతో ఇష్టపడి సెలబ్రేట్ చేసుకున్న ఠాగూర్ ఫస్ట్, రమణ నెక్స్ట్. మీరు రియాక్షన్ కూడా ఇవ్వచ్చు. హే, అతడే ఆమె సైన్యం ఒక్కడుకి. ఓకే. వారధి ఈజ్ మిర్చి. ఆర్య లాంటి ఫ్రెండ్ ఉంటే ఓకే. డేగా, ఓ మగధీర, ఎస్. గద్దలకొండ గణేష్కి మారింది, ఎస్. ఓ సుహాస్ గారు, అలాంటి బ్లాక్ బస్టర్ లిస్ట్లోకి హే బలవంత్ కూడా చేరబోతోంది. ముందుగానే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు యూ. సందీప్ గారు, వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దీస్ టైటిల్? నేనైతే కొన్ని కొత్తగా తెలుసుకున్నాను, నాకు కూడా తెలియదు ఈ ముందు టైటిల్స్. అన్ని టైటిల్ నాకు తెలుసు, నేను ఎక్కువ కొంచెం నాలెడ్జ్ లాంటి విషయాలు పెట్టుకుంటాను. అవునా? ప్రతి టైటిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ బియాండ్ దట్ అన్నిటికన్నా నచ్చింది లాస్ట్ స్లైడ్లో సుహాస్ సినిమా పెట్టి అది కూడా అంతే పెద్ద విజయం అవ్వాలనేది బాగుంది. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు.